నరుల వశములో లేదని మడుతులు తమ ప్రమత్రయందు సమార్గమందు ప్రవర్తించుట వారి వశంలో లేదని నేను ఎరుగుదును. కనుక పర చూడ నీ మార్గాన్ని నువ్వు ఏర్పరచుకుంటా పర నీ వస్తువులో లేదండి. అది నీ వశములో లేదు. కనుక పర చాలామంది ఏమంటారంటే దేవుడు చూడక పుట్టంగానే రాస్తాడు రాత, ఆ రాత ప్రకారం జరిగిద్ది అంటారు చాలామంది. ఏదో పుట్టంగా రాయేస్తాడు రాత అయినా ఆ రాత ప్రకారం జరిగిద్దని చాలామంది అంటావు నేను అన్నా. కనుక పేర దేవుడు బైబిల్ చెప్పాలంటే పేర దేవుడు రాసిన దాని ప్రకారం జరగదు. అక్కడ నువ్వు చేసిన దాన్ని బట్టి జరిగిద్ది, నీ క్రియ వల్ల జరిగిద్ది. కనుక నువ్వు చేసే క్రియల వల్ల నీ మంచితనం, కనుక నీ చెడుతనం పెరగడం దానివల్ల పేర నీకు జరిగిద్దని బైబిల్ చెప్తుందండి. అందుకే పేర నీ వస్తువులో అది లేదండి. చాలామంది అనుకుంటారు చూడండి పేర, ఆయన చాలా అందంగా పుట్టా, నేను చాలా ఎర్రగా ఉన్నాను, నేను చాలా నల్లగా ఉన్నాను, లేదా నేను చాలా అందంగా ఉన్నాను, నా ముఖం బారుగా ఉంది, నా ముఖం గుండ్రంగా ఉంది, నేను చాలా అందంగా ఉంటాను అనుకుంటాను అండి. నువ్వు నొక్కావు, నువ్వు నొక్కుని వచ్చావు అక్కడ, నువ్వు చార్జ్ చేసుకొచ్చావు అక్కడ ఏమన్నా అండి. కనుకపురం నువ్వు ఎలా పుట్టావో దేవుడు నిర్ణయించాడు, ఎలా పుట్టావో దేవుడు నిర్ణయించాడు. మన మధ్య అనేక మంది గుడ్డివాళ్ళు కనపడుతున్నారు, అనేక మంది కుంటివాళ్ళు కనపడుతున్నారు, అనేక వాళ్ళు చెవిటి వాళ్ళు, మోగవాళ్ళు, కాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళు ఎంతోమంది మనకు కనపడుతున్నారు. కారణం ఏంటి? ఎందుకు పుట్టించాడు దేవుడు వాళ్ళని? కనుక పేరు అన్నీ ఉండవు, అన్నీ బాగుండే వాళ్ళని చూసి రేపొద్దున వాళ్ళని గురి పెడతాడు దేవుడు. రేపొద్దున ఎందుకు మన మధ్య తిప్పుతాడు? కుంటివాళ్ళు ఎందుకు తిప్పుతాడు మన మధ్యలో? వాళ్ళ నుంచోబెట్టి అక్కడ మన రేపొద్దు మన నుంచోబెడతాడు. నీకు అన్నీ ఇచ్చాను నేను నీకు అన్నీ. ఇగో ఇడు చూడు, ఇడు కాళ్ళు ఇవ్వలేదు వీడికి, ఇదిగో ఇడు కళ్ళు ఇవ్వలేదు, ఇడికి చేతులు ఇవ్వలేదు, ఇడికి కాళ్ళు ఇవ్వలేదు వీడికి. కనుక నీకు అన్నీ ఇచ్చాను, నువ్వు చేసిందండి నాకు, నువ్వు చేసిందండి నాకు, నీకు అన్నీ ఇచ్చా, నేను అందంగా పుట్టించాను, అందంగా చందమా అన్ని అవయాలకి బాగానే ఇచ్చాను, అతను నువ్వు చేసిందంటే నాకని దేవుడు రేపొద్దున నెగ్గతీసి అడుగుతాడు. అంతే బైబిల్ అని చెప్పడా? బైబిల్ ఒక మాట ఏమందంటే, నువ్వు చూడపేరా ఒక కన్ను కలిగి రెండు కళ్ళు కలిగి కనుక ఈ లోకంలో ఉన్నటి కంటే కనుక మరి ఒక్క కన్ను కలిగి నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు, నీకు మేలు అన్నాడు. రెండు కళ్ళు కలిగి నువ్వు అగ్నిలో ఉన్నటి కంటే, ఒక్క కన్ను కలిగి నువ్వు జీవంలో ప్రవేశించాలి, రెండు చేతులు కలిగి అగ్గిలో ఉన్నటి కంటే ఒక చేత్తో నువ్వు ఒక చేయగలిగి నువ్వు చూడపెరా కనుక జీవంలో నువ్వు ప్రవేశించాలి. ఏమనుకుంటా చూడు, దేవుడు అంటే ఏమనుకుంటున్నావు? దేవుని వాక్యం అంటే ఆటలా? దేవునితో చూడ దేవునితో ఆటలు కాదు. కనుక పేరు నాకు అన్నీ బాగానే ఇచ్చాడు దేవుడు, నాకు తింటాకి ఇచ్చాడు, నాకు ఉంటాకి ఇచ్చాడు, నాకు కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, ఎగురుతున్నాను, గంతేస్తాను పేరా కనుక పిల్లమాకులు వేస్తున్నాను అనుకుంటున్నావా? రేపొద్దున ఎక్కుంటావు చెప్పు. రేపొద్దున దేవుడు ముందే చెప్పాడు, దేవుడి పేరు అన్నీ కూడా ముందే చెప్పాడు. చూడండి పేరా, ఎందుకు రెండు కాళ్ళు నీకు ఎందుకు ఇచ్చాడు? నీకు అగ్గుల్లో పడదో ఇట్టాక నీకు రెండు కాళ్ళు నీకు ఎందుకు ఇచ్చాడు? రెండు చేతులు నీకు ఎందుకు ఇచ్చాడు చెప్పండి? రేపొద్దున నువ్వు వీటిని బట్టి నువ్వు అగ్నిగుండంలో పడతాక దేవుడు నీకు ఇచ్చాడు. అందుకే కళ్ళు ఉండవాళ్ళు ఎవరు చెప్పండి? యశగద అంటాడు, కళ్ళు ఉండవారు గుడ్డివారు కావాలంటాడు. కళ్ళు ఉన్నవాడు గుడ్డివాడు అయిపోవాలి, గుడ్డివాడు జీవితం మీ లోకంలో జీవించాలి. చూడపారా, నువ్వు కళ్ళు ఉంటే చూడకుండా నువ్వు గుడ్డివాడు అయిపోవాలి. ఏ విషయంలో గుడ్డివాడు అవ్వాలి చెప్పండి? నువ్వు ఏ విషయంలో గుడ్డివాడు అవ్వాలండి? చెడు చూడటం నువ్వు గుడ్డివాడు అయిపోవాలి. కనుక పేర కళ్ళు ఉన్నవారు పేర గుడ్డివారు కావాలంట, గుడ్డివారు అయిపోవాలి. చూడండి పేర కనుక చూడండి చూపమంటారా? కనుక చూడపేర కళ్ళు ఉన్నవారు చూడపేర గుడ్డివారు కావాలంట. చూడపేర చక్కని మాట యెషయా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. ఎందుకంటే టైం లేదు నాకు, చూపిస్తాను మీకు. చక్కని మాట. ఎందుకంటే చూడండి, ఆ మాట చూస్తేనే మంచిది అది.
కళ్ళు ఉన్నవారి పేరు చూడండి, ఎవరు గుడ్డివారు? కనుక పేర ఎవరు చెవిటివారు? కనుక పేర యెహో భక్తుడు తప్ప, కనుక పేర ఎవడు వచనం చెప్ప మనకి 42వ అధ్యాయము 18 ఒకసారి చదవండి ఒకసారి. ఆలోచించుడి, నా చాకుడు తప్ప ఎవడ గుడ్డివాడు? నేను పంపిన దో తప్ప ఎవడో చెవిటివాడు? నా భక్తుడు తప్ప ఎవడ గుడ్డివాడు? చూడపరా ఏదో ఎంత చెప్పండి. కనుక పేర మారుమొచ్చు పొందినవాడు తప్ప ఎవడ గుడ్డివాడండి? నువ్వు మారుమొచ్చు పొందావంటే, నువ్వు మార్పు చెందావంటే, కనుక నువ్వు దేవురాజ్యానికి వాసుడు కాకున్నప్పుడు చూడ నువ్వు గుడ్డివాడు అయిపోవాలి. కనుక నువ్వు చెవిటివాడు అయిపోవాలి. కనుక చెడుని వినకూడదు, కనుక చెడుని చూడకూడదు. చూడపోయారా నీ కన్నును చూడ నువ్వు కప్పుకోవాలండి. అలాంటి జీవితం నువ్వు జీవించినప్పుడే కనుక నువ్వు పరరాజ్యంలో నువ్వు ఉంటావండి. కనుక అలాంటి మనతత్వం నువ్వు కలిగి ఉండాలి. నేను ఇది చూడకూడదు, కనుక నేను ఇది వినకూడదు, ఈ పని నేను చేయకూడదు, ఇలా నేను మాట్లాడకూడదు, ఎందుకంటే నేను పరరాజ్యం వెళ్ళాలి. కనుక నీకు ఎందుకు ఇచ్చాడు దేవుడు అన్నీ? నీకు అన్నీ ఎందుకు అన్ని శుభ్రంగా సాగిపోతావు? నీకు అన్నీ సాగిస్తాడు దేవుడు. ఎందుకని? సంగతి రేపొద్దున దేవుడిని రేపొద్దు నిన్ను అక్కడ సాగలాగుతాడు. అన్నీ ఇచ్చాడు కాబట్టి నరకంలో పడి అంటాడు రేపొద్దున దేవుడు వెళ్ళి. అందుకే పేరు చూడండి, ఈ రోజున చాలామంది వెర్రవిగిపోతున్నారండి. ఇలాగో చాలామంది వెర్రవిగుతున్నారు. నేను బాగానే ఉన్నా కదా, ఆరోగ్యంగా ఉన్నాను, ఐశ్వర్యవంతుడిగా ఉన్నాను, అంతా కూడా బాగున్నా, ఎగురుకని చెప్తున్నాను, కాళ్ళు చెప్తున్నాను, చేతులు చెప్తున్నాను, కళ్ళు చెప్తున్నాను, అన్నీ చెప్తున్నాను అండి. కనుక పేర జడ ఎలకాల జడ కోటి ఇట్లా అంటే వచ్చి జడ వచ్చి ఎలా అంటే అని చెప్పండి. ఎలా అంటే జడ ఇలా మెడ చుట్టూ తిరిగి ఇట్లా రావాలి ఇట్టగా. ఎందుకని? ఇచ్చాడు దేవుడు. వినియోగించుకున్నటువంటి తెలక పెద్ద ఇస్తాడు దేవుడు నీకు కంగపేర. అందుకే చూడండి, సంసోను చూడండి పేర దేవునికి లాస్ట్ పైనల్లో మొరపెడుతున్నాడండి. అప్పటికి చూడండి ఇష్టానుసారంగా జీవించాడు, తన ఇష్టం నడుచుకున్నాడు, తన కోరిక చొప్పున, తన దృష్టి యొక్క ఇష్టం చొప్పున చూడండి సంసోను నడుచుకున్నాడండి. ఎప్పుడు అనుకున్నాడు, ఎప్పుడు కూడా అనుకున్నాడు. కనుక పేర తల్లి చెప్పింది తానికి, అయ్యా నువ్వు ద్రాక్షారసం తాగకూడదు, కనుక వేతుల దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు, కనుక ఇదిగో నీకు రహస్యము, నువ్వు చూడపేరా ఈ రహస్యం ఎవరో చెప్పకూడదు, నీ తల వెంట్రుకలు ఎప్పుడు కూడా నువ్వు ఒరిగించుకోకూడదు, ఈ రహస్యం నువ్వు చెప్పొద్దని కనుక పేర తల్లి పేర సంసోనికి పేర ఎంతో చక్కగా బోధించిందండి. విన్నాడా? వింటాడా? వినడో. ఎందుకని? ఎందుకని చెప్పండి? చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి వినడండి. చచ్చిపోవడానికి నరకానికి వెళ్తా సిద్ధంగా ఉన్నాడు. వింటాడా? వినడో. మనం కూడా వినము, వాక్యం చెప్తూ వినము. కనుక మరి ఏమి దేవుని కోసం దర్శనం కోసం ఏమి ఆశపడము, ప్రార్థన చేయము, నీతి పాటించము, యథార్థం నడిచి. ఎందుకంటే మనం కూడా వినము. ఎందుకంటే నరకానికి మనం సిద్ధంగా ఉన్నాం మనం. ఎందుకంటే పేర కనుక పేర భక్తిహీనుడు ఎంతో సేజ్గా జీవిస్తాడంటండి. ఇలాగలు ఎటువంటి ఆడి కష్టం ఉండదు, ఎటువంటి బాధ ఉండదు, ఎటువంటి విరుకు ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి శోధన ఉండదో పేర ఎంతో చేయగలిగి తన జీవితకాలం అంతా కూడా పేర ఎంతో చక్కగా నడుచుకుంటాడంటండి. చేయించగలిగి తన జీవితకాలం అంతయు గడుపుతురు, ఒక్క క్షణంలోనే పాతాలని పడిపోతాడంటండి. ఎందుకని? మనం అనుకుంటాం మనం, అబ్బా దేవుడు నన్ను ఏమి దీవించాడండి, దేవుడు నన్ను ఏం ఆశ్రదించాడండి దేవుడు. అసలు ఏదంటే అది బిల్డింగ్ కట్టడానికి కట్టేసా, తలం కొనడానికి కొనేసా, పొలం కొనడానికి కొనేసా, వస్తువు కొనడానికి కొనేసా, వాహనం కొనడానికి కొనేసా, అసలు ఏదనుకుంటుంది. అసలు దేవుడు నా దగ్గర ఉన్నాడండి, దేవుడు మా ఇంట్లోనే ఉన్నాడు, మా గుమ్మలో ఉన్నాడండి, అసలు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళిపోలేదండి అనుకుంటావు నువ్వు అండి. నీతిమంతుడికి కష్టాలండి. నీతిమంతుడి పేర బంగారానికి కష్టము. కనుక పేర బంగారం ఎంతో విలువైనది అయినప్పుడు కూడా బంగారానికి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నోసార్లు కాల్తాడు, దాన్ని చుట్టులెట్టు పడతాడు, ఆ మెత్తలో పెట్టి తిప్పుతాడు, ఎన్ని కష్టాలు పడతారట బంగారాన్ని, నానా ఇబ్బందులు పెడతారు బంగారాన్ని. కారణం ఏంటి? ఇనముక్కలు పెడతారు ఎవడైనా అంత ముక్కలో,
అన్ని కష్టాలు పెడతారా? కానీ బంగారానికి ఎన్నో కష్టాలండి. ఎందుకని? తేపతేపకు తీసుకెళ్ళి తగలబెట్ట, మళ్ళీ ఇంకో దాన్ని తయారు చేయ, మళ్ళీ తగలబెట్ట, మళ్ళీ తయారు చేయ, సుత్తులెట్టు కొట్ట, మిసలెట్టు నొక్కిచ్చ, ఎన్ని కష్టాలు. దానికి ఉన్న కష్టాలు కనుక పేర ఏ ఒత్తుకు ఉండొచ్చు పేర మీకు ఆలోచించుకోండి. అలాగే పేర నీతిమంతుడికి బైబిల్ చెప్తుంది, నీతిమంతుడికి అనేకమైన కష్టాలు వస్తాయండి, అనేకములు. అన్నిట్లోండి యెహోవా దేవుడే వారిని విడిపిస్తాడండి పేర, దేవుడే విడిపిస్తాడు. ఏ చిక్కు లేదు, ఏ బాధ లేదు, ఏసే నాకుండగా అనుకుంటున్నావా? అనుకుంటున్నామండి? జాగ్రత్త పేరా, నువ్వు సొత్తు కాదండి. మన సొత్తు కాదు. మనం ఇల్లు పెట్టి కొనబడబడినటువంటి వారు మనం. కనుక ఆయన చూడ పేర తన రక్తం ఇచ్చి మనం సంపాదించాడు. ఈ భూలోకంలో పేర మన దేవుడు సూచన కారబెట్టండి, ఆయనకు మహిమ తేవాలి, ఆయనకు మహిమార్థముగా జీవించాలి. కనుక పేర యేసయ్యను మనం బ్రతికించాలి. యేసయ్య చూడ పేర యేసయ్య బిడ్డగా పేర మనం జీవించాలండి. ఎన్ని సంవత్సరాలు బతికేవనేది కాదండి, ఎన్ని సంవత్సరాలు బతికేవని కాదు, కుక్క కూడా బతికిద్ది. ఆ బతుకు కాదు పేరా, ఎంత నీతిగా బతికావు, దేవునికి ఎంత మహిమగా ఉన్నావు చూడపరా, దేవునికి ఎంత పేరు తెచ్చావో అది కావాలండి. ఎంత పేరు తెచ్చావు నీ సాక్ష్యం వల్ల, నీ యొక్క మనతత్వం వల్ల, నీ బుద్ధి వల్ల, కనుక నీ సాదృశ్యం వల్ల ఎన్ని ఆత్మను రక్షించావు, ఎంతమంది నువ్వు సాక్ష్యం చెప్పావు, ఎంతమంది నీ సాక్ష్యం వల్ల ఎంతమంది మారారో, ఎంతమంది ఆత్మలు రక్షించావు. దేవుడు అది అడుగుతాడు రేపొద్దున, దేవుడు. కనుక పేర చూడండి, కనుక పడిపోయిన కోసం నేను ప్రాణించే దేవుడు అన్నాడు. వదిలేచే అన్నాడు దేవుడు. ఎందుకని? వారికి తలంతుని ఇచ్చాను, దాన్ని వారు భూమిలో పాతి పెట్టారు, కనుక వదిలేచేయి, కనుక నీకు కావాలంటే నీకు ఇస్తానన్నాడు దేవుడు. వదిలిపాడేమన్నాడు దేవుడు. ఎందుకని? దేవుడు నీకు తలంతి ఇచ్చాడు, దాంతో నువ్వు వ్యాపారం చేయాలి, ఆ తలంతు నువ్వు వాడపడాలి, దాంతో పేరు ఒక తలంతుని 10 తలంతులు చేసుకోవాలి. నువ్వు పాతి పెట్టావు అనుకోండి అంటే, నువ్వు పాతి పెడితే ఏమవుతుంది దేవుడు? కనుక పేర వదిలే అన్నాడు, అంతే. వారికి ఒక తలంతుని ఇచ్చాను, వారు దాన్ని భూమిలో పాతి పెట్టేయాలి. వాళ్ళు ఎందుకు? వాళ్ళు మనకి వాళ్ళు నీకు కావాలా? వదిలే అన్నాడు దేవుడు అండి. మనం ఒక లెక్క దేవుడికి, నువ్వు ఒక లెక్క, నేను ఒక లెక్క. నేను సేవ చేయాలంటే దేవుడు తలలో ఇంకొకరు నిలబెట్టుకుంటాడు, దేవుడు ఆయన ఇంకొకరు నిలబెట్టుకుంటాడు. దేవుడికి ఏమైనా తక్కువ? దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు ఆయన. కనుక పేర మనం చూడండి, సంసోను తన జీవితకాలంలో ఏనాడు కూడా ప్రార్థన చేయని వ్యక్తిని నేను సంసోనే చూశాను బైబిల్లో. రెండోదిగా సౌలుని చూశానండి నేను. సౌలు పేర ఏనాడు దేవునికి మొరపెట్టలా, ఏనాడు కూడా దేవుని దగ్గర విచారణ చేయలా, ఏనాడు పేర మొట్టమొదటి రాజే కానీ ఎప్పుడు కూడా దేవుడికి మొరపెట్టినాడు కాదు. కనుక పేర పిలుపులు దండెత్తుకొచ్చినప్పుడు అప్పుడు మొరపెట్టాడు. సంసోను పేర ఎరగదీసి తామాన్ని కట్టేసినప్పుడు అప్పుడు సంసోను మొరపెట్టాడు. మనం కూడా అంతే, కష్టవశావుడు ఏసయ్యా అంటాం. కష్టాలన్నీ తీరాక ఏటుగట్టే కేశవ్వాడంటావు. వద్దు ఓరన్నా, ఈ పులుముకొన్న బత్తొద్దుర ఓరన్నా, ఈలోనో తీరు బయటో తీరు వద్దన్నా. తలపోటు వచ్చినప్పుడు తండ్రి అని ఏడుస్తావు, కష్టాలు వచ్చినప్పుడు యేసయ్య అని ఏడుస్తావు. కష్టాలని తీరాక ఏటుగట్టే కేశవ్వాడంటావు అండి. ఎందుకు చెప్పండి అలాంటి లోనో పడితే ఎందుకంటే చనిపోయారా? ఉన్నంతకాలం యథార్థంగా జీవించాలి, దేవురాజ్యం కోసం మనం పాటుపడాలి. బైబిల్ చెప్తుంది, ఏమని చెప్తుంది? మీరు ఆయనతో కీచుతో కూడా లేపడిన వారు అయితే పైన వాటిని కోసమే వెతుకు, నువ్వు భూస్వామి వాటిని వదిలేసేయి, పైన కోసమే వెతుకు. ఈ భూస్వామి మీద పేర ఏమి పేర ఎవడన్నా ఏమైనా పట్టుకుపోతాడా చెప్పండి? ఎవడన్నా పట్టుకుపోయాడా? మన పేదరి గారిని చూడ దేవుడు ఇంట్లో వాడిని వచ్చి పిలుచుకెళ్ళిపోయాడు దేవుడు, అంతే. ఇంట్లో ఉన్నవాడిని పొద్దులేసి మాట్లాడుకుని ట్యాబ్లెట్లు వేసుకుని కూర్చున్నవాడిని రమ్మని తీసుకెళ్ళిపోయాడు దేవుడు. వచ్చేయి అన్నాడు, అంతే. ఏం టైం లేదాక వచ్చేయి. ఏమైనా కట్టిపోయాడా? వెళ్తా ఏమీ లేదు, మాట్లాడుతానే వెళ్ళిపోయాడు, అంతే. రేపొద్దున మన తిత్తు కూడా అంతే.
ఏమి పట్టుకెళ్ళవు, ఏమి పట్టుకెళ్ళవు పేరు మనం. అందుకని క్రీస్తుతో కూడా మనం రాజ్యంలో మనం ఉండాలంటే పైన వాటి కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. పైన వాటినే వెతకాలి. మాటలో తప్పుపోయినా, చూపులో తప్పుపోయినా, తలంపులో తప్పుపోయినా, ఊహల్లో తప్పుపోయినా, ఉద్దేశాల్లో తప్పుపోయినా, నేను చేసే పనిలో తప్పుపోతున్నానా, ఎక్కడ తప్పుపోతున్నాను ప్రభా అని ప్రతిరోజు ఎత్తుక్కోవాలి. అదే ప్రార్థన. ప్రతిరోజు పేర భక్తుడిని ఎత్తుకునేది అదే. లేచిన కాంతి పేర మళ్ళీ చూడపేర పొద్దున్నే ఎత్తుక్కోవాలి, మళ్ళీ సాయంత్రం ఎత్తుక్కోవాలి, మధ్యాహ్నం ఎత్తుకుని అదే. ఎక్కడ తప్పుపోయినాయా అని పేర అదే ఎత్తుక్కోవాలి. మనం ఎత్తుకుంటాం సెల్ఫోన్లో, ఎత్తుకుంటాం బొమ్మలు. ఓ లాగేసి తోచేసి ఆ చేయలేకపోను, ఈ చేయలేకపోను, లాగిన దాకా అటు ఎత్తుకుంటాం సెల్ఫోన్లు. ఏముంది? నీ మొగం ఏమన్నా దాంట్లో ఉంటుంది? ఏమన్నా నీ మొఖాలు అంటే మొఖాలే దాంట్లో ఉంటాయి. అనకంటే ఏమంటే చెప్పండి, ఏమెత్తుకుంటున్నాం మనం? చెప్పండి, మనం ఏమెత్తుకుంటున్నామండి? లేవపడతారు పొద్దున, ఎత్తపడాలి, రాజ్యం కోసం ఎత్తపడాలి. చూడండి పేర రేపు పొద్దున దేవరాజ్యం కావాలి మనకి, దాన్ని చూసుకోవాలి. కానీ ఎంతసేపు భూలోక సంబంధంగా ఎందుకని వాక్యాన్ని తోచేసి పక్కకి నువ్వు ముందుకెళ్ళిపోతే వాక్యం ఎక్కడికి వెళ్దో? బైబిల్ వాక్యం అక్కడే ఉంటుంది. అందుకే ఏమంటే ఆ దివ్యస్కాండం అంటాడు, ఈ వాక్యము కనుక పేర, ఈ వాక్యం చోట పేర నీకు సాక్షిగా పెడతానంట పేర. నువ్వు పాడిన పాటల కీర్తనలు అంటాడు, నువ్వు పాడిన పాటలో నీకు సాక్షిగా పెడతానంటాడు. ఉండాలేనే భర్త పాడుతున్నావు ఎక్కడ? అయ్యారే వాళ్ళు సాక్షిగా పెడతాడంట. ఎన్నిసార్లు ఉండలేకుండా పారిపోయావు నువ్వు అని అవి సాక్షి పెడతాడంట. ఇంకోసారి చూపిస్తాం మీకు వాక్యాలు అండి. ఆ వాక్యం దివ్యస్కాండలో ఉంటుంది. ఈ కీర్తన అనే వాక్యం కీర్తనలో ఉంటుంది, ఆ దివ్యస్కాండలో ఉంటుంది. అది కనుక పేర గుర్తు పెట్టుకోండి. మరి చూడండి, మనం కూడా పేర కష్టం వచ్చినప్పుడు సంవత్సరంలాగా అయ్యా అంటాం. ఎన్నాడు ఆలకించాడు దేవుడు, కానీ సంవత్సరాన్ని బతికించలేదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ కొద్ది మాటలు దేవుడు మీ అందరూ దాసి ఉంచనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, పర్వతండ్రి, దయగల దేవా,